ఈరోజు బీసీవై పార్టీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు ఉల్లంఘించబడతా ఉన్నాయి. ఆ హక్కులను కాపాడాలి, ఆ హక్కులకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి అణగారిన వర్గాల యొక్క ఐక్యతను ప్రదర్శించడానికి ఈరోజు ఈ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మేము కమ్యూనిస్టు పార్టీగా అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం నిరంతరాయంగా పోరాటం చేస్తున్నటువంటి పార్టీగా బీసీవై పార్టీ రాజ్యాంగ హక్కులు అడుగుతూ ఉంటే దాన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం. అందుకనే ఈ వేదికను పంచుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎవరి మాటల వెనకాల ఏ వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం మళ్ళీ మళ్ళీ పదే పదే మోసపోతూనే ఉంటామని చెప్పి లెనిన్ మహాశయుడు చెప్పాడు. అలాంటిది 60 సంవత్సరాల కాలంగా బీసీలకు సంబంధించి అణగారిన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి అంశంలో ఈ పాలక వర్గాలు అరిచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ మనకు రావాల్సినటువంటి హక్కులను నిరాకరిస్తూ ఉన్నారు. అందుకనే మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలంగాణలో మాదిరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఐక్యం కావాలి, జనగణనలో కులగణన చేపట్టాలి, మేమింత మాకెంత అనేటువంటి పద్ధతుల్లో పాలక వర్గాల్లో మనం డిమాండ్ చేయాలి. ఈ ప్రపంచంలో ఒకనాడు దోపిడీ జరిగేటువంటి సందర్భంలో రోజా లక్సెంబర్గ్ ఒక మాట చెబుతుంది, అన్యాయం జరిగిందని చెప్పి థ్యాంక్ యూ సార్ బిగ్గరగా అరవడమే ఒక విప్లవ పోరాటంగా భావించమని చెప్పి మనందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీసీలకు జనగణనలో కులగణన చేపట్టాలి, దాని తర్వాతనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల వారు ఐక్యం కావాలి. అణగారిన గొంతులు అసెంబ్లీలో చట్టసభల్లో వినిపించాల్సినటువంటి బాధ్యత కర్తవ్యం నిర్వాహకుల పైన, దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఒక 3వ ప్రత్యామ్నాయ దిశగా అడుగులు వేయడానికి ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా బీసీ సోదరులు బహుజన సోదరులందరూ కూడా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభ అన్ని విధాల విజయవంతం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ముగిస్తా ఉన్నారు.